దీనికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైన కట్టడాలు కావచ్చు, పురాతన కట్టడాలు కావచ్చు, అట్లాగే ప్రకృతికి సంబంధించినటువంటి అందాలు కావచ్చు, అట్లాగే కళలు కావచ్చు, ఇట్లా చాలా రకాల మనకు పెద్ద ఎత్తున ఉన్నాయి రాష్ట్ర మొత్తంలో కూడా. ఏమీ లేనటువంటి దుబాయ్, ఏమీ లేనటువంటి సింగపూరు, ఇసుక తప్ప ఏమీ లేదు అక్కడ, తాగడానికి మంచిగా లేవు. అయినా కూడా ప్రపంచ పర్యాటకుల్ని చాలా ఆకర్షిస్తూ ఉంది. మరి ఇన్ని ఉన్నటువంటి ఇంకో వైపున అటవీ సంపద, ఇన్ని ఉన్నటువంటి మన రాష్ట్రంలో, ఈవెన్ మన దేశంలో పోల్చుకుంటే కూడా చాలా, అసలు 1% కూడా మనం అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. అందుకనే ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రావడం జరిగిందో, ఈ యొక్క టూరిజంను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం మనకు నిధులు కూడా గడగడ కొంత పెంచడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా టూరిజం శాఖ మంత్రిగా మరి ఈ రోజున ఈ కురుమూర్తి దేవుని దర్శించుకొని సరళాసాగర్, కోయిల్ సాగర్కు, కురుమూర్తికి ఈ మూడింటికి కూడా ఈరోజే సాయంకాలం వరకే మళ్ళీ కూడా కోయిల్ సాగర్లో ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతుంది. కొంత శాంక్షన్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. ఏంది ఎంత అనేది అక్కడ సవివరంగా తెలియజే కార్యం చేస్తాం. ఒక అద్భుతమైన ప్రాంతం సరళాసాగర్. మీరు చెప్పినట్టుగా దశాబ్ద కాలాల నుంచి సరళాసాగర్ను 2 దశాబ్దాల నుంచి కూడా దీన్ని టూరిజం శాఖ చేస్తామని పలు శాసనసభ్యులు వెల్లడించారు. ఎవరు ఇక్కడ చేయలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తప్పనిసరిగా దీన్ని ప్రాచుర్యంలోకి తేవడం కోసం దీనికి కొన్ని కొత్త నిర్మాణాలు కావచ్చు, అట్లాగే కొంత గ్రీనరీ కావచ్చు, వసతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడడం కోసం ఏం అవసరం ఉందో మా అధికారులతో కూడా చర్చించి ఈరోజు దానిపైన డెఫినెట్గా కొంత శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. టూరిజం శాఖ కానీ ఈ సంపద అనేది అతి అరుదుగా నిర్మించబడింది మన ఇండియాలోనే. దీన్ని ముందు కాపాడే ఏర్పాటు చేయండి. పురాతన కట్టడాలు, చారిత్రక సంపద, హెరిటేజ్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా వీటిని కాపాడుకోవచ్చు. ఇప్పుడు కాపాడుకుంటూ టూరిస్ట్ను అట్రాక్ట్ చేసే కార్యక్రమం చేపడతాం. ఏం లేదు, కొద్దిగా సిద్ధ వ్యవస్థ తయారు చేరుకున్నది. సార్ మీరు మా అతిథి సార్, ఇప్పుడు మా అతిథి మంచి భోజనం ఆయన సొంత డబ్బులతో కట్టించారు. అది మొత్తం జిల్లాలో పెద్ద వాటిల్లో సరళాసాగర్, సాగర్, మా ఎంపీ గారు లేటు మార్నింగ్ 7 రమ్మన్నా ఈఎంఐ వెయిట్ చేస్తున్నారు. అన్నా ఒక్క నిమిషం. గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఎక్సైజ్ అండ్ టూరిజం మినిస్టర్ గౌరవ జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు చాలా వంశీచంద్ర రెడ్డి గారు, ఏఐసిసి